భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఓల్డ్ హై స్కూల్ ఆవరణలో దేశ క్రీడలైన కబడ్డీ, ఖోఖోల ఆటల పోటీలను జిల్లా అధ్యక్షులు బాజోజీ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. నేటి యువత క్రీడలకు దూరం అవుతున్నారని, విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనకి వాడు జైత్యాల ఏవో యాక్చువల్గా వాడు ధరంపూర్ మీకు ఇక్కడ ఇక్కడ నేను వేరే వాళ్ళని చూస్తున్నా, వేరే వాళ్ళని పెట్టాలని అయితే వాడు ఇక్కడ బాగా చూస్తున్నాను చెప్పి మొన్న కాంప్లీట్ చేశాను. हम लोग दिखा रहे हो हरियाणा अनिल दयवटी అఖిల భారత స్థాయిలో బీజేపీ ఫౌండర్ అయినటువంటి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఖేలో భారత్ పేరు మీద అన్ని రాష్ట్రాల లోపల భారతీయ జనతా యువ మోర్చా శాఖల ఆధ్వర్యంలో ఖేలో భారత్ పేరిట భారతీయ క్రీడలైనటువంటి కుస్తీ, కబడ్డీ, ఖోఖో వివిధ రకాల క్రీడలను మన దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా నేడు జగిత్యాల జిల్లా భారతీయ జనతా యువ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా కబడ్డీ, ఖోఖో ఆటలు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క జిల్లా స్థాయి పోటీలలో అన్ని మండలాల నుంచి భాగస్వాములు అయ్యే విధంగా క్రీడాకారులను చూసాం. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ లోపల సెలెక్ట్ చేసినటువంటి టీమ్స్ని మనము జిల్లా వైజ్గా ఒక టీంని కబడ్డీలో, ఒక టీంని ఖోఖోలో సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి మనకు పంపడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో వేరే జిల్లాతోని మన యొక్క జిల్లాకు సంబంధించిన టీము మనం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని సౌత్ లెవెల్లో, దక్షిణాది రాష్ట్రాల లెవెల్లో ఒకసారి టోర్నమెంట్ జరుగుతుంది. దాంట్లో మన తెలంగాణ స్టేట్ నుంచి మన టీం వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా 2 జోన్లకు సంబంధించి ఆల్ ఇండియా మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో. దానికి నరేంద్ర మోడీ గారు అతిథిగా రావడం జరుగుతుంది. ఈ విధంగా భారతీయ జనతా మోర్చా ఉపాధ్యాయ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా యువకులందరికీ గ్రామీణ క్రీడలకు సంబంధించిన ఖోఖో, కబడ్డీ పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నాం జిల్లా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరఫున. ఈ కార్యక్రమాల ద్వారా ఏదైతే యువకుల్లో ఉన్న, స్టూడెంట్లో ఉన్న కులాలు కానీ, మతాలు కానీ, వర్గాలు కానీ లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి ఈ దేశం కొరకు, భారతమాత కొరకు వాళ్ళు అన్ని రకాలుగా ఒక దేశభక్తి నింపడానికి కొరకు ఇట్లాంటి క్రీడా కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఏంటంటే భారతదేశంలో యువకుల శాతం ఎక్కువ, యువకులను అభివృద్ధి చేస్తే ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతుంది, భారతదేశం అగ్రస్థానంలో ఉంటుందనే ఉద్దేశంతో
చాలా యువకుల కొరకు కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా యువతరందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తితో దేశం కొరకు పనిచేయడం, క్రీడల్లో బాగా రాణించడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇవాళ కార్పొరేట్ కాలేజీలు వచ్చిన తర్వాత యువకులకు అసలు శరీర దారుఢ్యం లేకుండా పోయింది. వాళ్ళను ఏదైతే కోళ్ళ ఫారంలో కోళ్ళను ఎలా పెంచుతారో వాళ్ళకు దానా వేసినట్టు పెంచుతారో, ఎవరికి కూడా ఫిజికల్ ఫిట్నెస్ లేదు. దానికి వ్యతిరేకంగా ఇవాళ అట్లాంటిది కాకుండా యువకులందరూ కూడా బాగా ఆటలు ఆడాలి, బాగా చదవాలి, బాగా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పనిచేస్తుంది. కాబట్టి ఈ క్రీడల్లో యువకులందరూ పాల్గొని బ్రహ్మాండంగా ఆటలాడి విజయాలు సాధించాలని చెప్తూ